వెన్ వీ షేర్ ఏదన్నా మనం మాట్లాడే మాటలతోనే దట్ పాజిటివిటీ కానీ ఇప్పుడు జనరల్ నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు వస్తారు నా దగ్గరికి ఉరుక్కుడు ఎవరో ఒకరు అబ్బాయి వచ్చి అన్న నువ్వు లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్తావు అని అంటాడు. నేను టెంపుల్స్ కడికి వెళ్ళినప్పుడు పంతులు వస్తారు, వాళ్ళు వచ్చి మంచి ఆశీర్వాదం ఇస్తారు. సో నాకేమనిపిస్తుంది అంటే దిస్ పాజిటివిటీ ఈజ్ నీడెడ్. అందరికీ ఎవరికైనా కావాలి. బయటికి వెళ్ళినప్పుడు మంచి వచ్చి ఎవరైనా మాట్లాడి డబ్బులు పెట్టి కొనలేము మనం. సో ఈ పాజిటివిటీ వచ్చినప్పుడు అది ఇంకా మనం పుష్ చేస్తుంది. నేను ఇంకా ఇది సరిపోలేదు, ఇంకేదైనా జీవితంలో సాధించాలి. సో నా డ్రీమ్ ఒకటే మేడం. ఒకప్పుడు ఏముండే అంటే ఒక చిన్న స్టోర్ నా సెల్ఫ్గా ఉండాలి అని. కానీ ఇప్పుడు ఒక ఉద్యోగాలు ఇవ్వాలి, ఇన్స్పిరేషన్ ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి ఏదో విధంగా. ఎనీ హౌ ఐ హ్యావ్ టు బీ యూస్ఫుల్. అది ₹1 సోఫా కావచ్చు, లేదంటే ఇంకొకరికైనా హెల్పింగ్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు హెల్ప్ చేయడం కావచ్చు. సమ్వేర్ సమ్హౌ ఐ హ్యావ్ టు బీ హెల్ప్ఫుల్. ట్రూ. కానీ యాజ్ అ బిజినెస్ మ్యాన్గా ఇన్నాళ్ళు మీ జర్నీలో మీరు నేర్చుకున్న ఒక పెద్ద లెసన్ అంటే ఏం చెప్తారు? లెసన్ ఎవ్రీడే as I told you, every day is a new learning for me. సో బిజినెస్ మ్యాన్గా మనం ఇచ్చిన మాట మీద నిలబడగలగాలి. అండ్ దట్స్ లైక్ అంటే మనం ఏదైతే చెప్తుంటామో అది మన వర్క్లో కూడా ఉండాలి. ఏది మాట ఉంటుందో అదే చేతల్లో ఉంది. అది ఉంటేనే కంపల్సరీ మన గ్రోత్, లైఫ్లో గ్రోత్ ఉంటుంది. కానీ లేకుంటే మనము ఎక్కడైనా మనం నెక్స్ట్ స్టెప్ వేయాలి అని అన్నా కూడా మనకు సపోర్ట్ వస్తుంది జనాల నుండి. సో ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ ఓన్లీ. ఎక్కడైతే ఈ నెగిటివ్ ఆరా నుండి పాజిటివ్ ఆరా స్టార్ట్ అయిందో, ఆ స్టార్ట్ అయినప్పుడు ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్. జనాలు వచ్చి మాట్లాడడం కానీ, జనాలు వచ్చి నాకు చెప్పడం కానీ, మీరు మీ ఎంప్లాయీస్ని బాగా చూసుకుంటారు, ఇంకా బాగా చూసుకోవాలి. మీరు మీ ఎంప్లాయీస్ని గోవాకి తీసుకెళ్తారు, ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలి. సో వాళ్ళు చెప్పడమే. సో దిస్ ఆల్ వాళ్ళు చెప్పినప్పుడు నేను ఇంకా నా లోపల ఇంకా మంచి ఈ ఫ్యూచర్స్ తెచ్చుకోగలగాలి. అప్రిషియేట్ జనాలు, ఎవ్రీబడి వేర్ ఎవర్ ఐ గో ది పీపుల్ అప్రిషియేట్. సో దట్ అప్రిషియేషన్ I wanted to have more. So that's how I learned all this. కానీ మీకు వచ్చిన ఆర్డర్ మీద మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. అది కలర్ కానీ క్వాలిటీ కానీ బేసిక్గా మీకు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తారు. ఈ ప్లాన్ ప్రకారం చేయమని మీరు టీమ్ కప్ చెప్తారు. కానీ చాలా మంది మనకి పర్ఫెక్ట్గా మనం చెప్పిందని అర్థం చేసుకుని అదే విధంగా పర్ఫెక్ట్గా వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ దొరుకుతూ ఉంటారు. ఆ క్వాలిటీ ఏమంటారు, క్వాలిటీ కంట్రోల్లో కరెక్ట్గా వాళ్ళు చేయనప్పుడు ఎలా ఉంటుంది మీ రియాక్షన్? బేసికల్గా ఇవన్నీ మాకు స్టార్టింగ్లో అయ్యాయి మేడం. సో ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు నేర్చుకున్నారు. ఐ ఆల్వేస్ టెల్ యూ త్రో ఒక సోఫా పాడైనా కూడా యూ త్రో ఇట్, మేక్ ఎ న్యూ సోఫా, బట్ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్ వాట్ యూ డిడ్ అ మిస్టేక్. ముందు ఏం మిస్టేక్ చేసినా మనం తెలుసుకోకపోతే చేసి వేస్ట్. సో ఇప్పుడు మా దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు ఏదో 10-20 టైమ్స్ మిస్టేక్ చేసే ఉంటారు. సైజ్ మెజర్మెంట్స్ కానీ, లేకంటే కస్టమర్తో మాట్లాడేది కానీ, ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఫ్యాబ్రిక్స్ కానీ ఎక్కడ ఒకటి మిస్టేక్ చేస్తారు. నేను అక్కడ మిస్టేక్ను నేర్చుకో. మనం ఎక్కడ మిస్టేక్ చేసిన మనం నేర్చుకోకపోతే నువ్వు ఇడుండి వేస్ట్. సో బిఫోర్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ మాకు ఈ ఇష్యూస్ ఉండే. దట్ పీపుల్ కీప్ ఆన్ టెల్లింగ్ దట్ ఓకే మేము ఇట్లా ఇచ్చినాం, వాళ్ళు అట్లా ఇచ్చారు ఇది. దాని తర్వాత న్యూ యంగ్ కిడ్స్ కదా వాళ్ళందరూ. సో ఆల్మోస్ట్ దే ఆర్ లైక్ 18, 20, 22 ఆ ఏజ్. అప్పుడప్పుడే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని జాబులు ఎక్కడ దొరకకపోతే నేనే ఇన్వైట్ దెమ్. సో వాళ్ళని పిలిచి పెట్టిట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఐ టెల్ దెమ్ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్. ఏదో మిస్టేక్ కొత్త సోఫా చెప్పి మళ్ళీ అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతా. వెన్ మిస్టేక్ హ్యాపెన్ టిల్ టుడే ఆల్సో, ఇప్పుడు మిస్టేక్ అయితే దెన్ ఐ ఇన్వాల్వ్ అండ్ మేక్ ఇట్ కరెక్ట్. సో అట్లా మిస్టేక్స్ అని అవాయిడ్ అయిపోయినాయి. ఇప్పుడు హార్డ్లీ 100లో ఒకటి వస్తుండొచ్చు అట్లా మిస్టేక్. రైట్. కానీ జనరల్గా సోఫాస్లో నేను చూసింది ఏంటి అని అంటే ఇంటర్నల్గా వాడే ఫ్రేమ్ చాలా వరకు క్వాలిటీ వాడరు. మీ దగ్గర ఏం వాడుతున్నారంటే ఏం చెప్తారు? అంటే ప్లైవుడ్ మేడం. అంటే చెప్పాను ఆల్రెడీ మీకు, టోటల్ ప్లైవుడ్ కన్స్ట్రక్షన్. సి దట్స్ వై వీ చార్జ్. ఇక్కడ నేను ఏది కొత్తగా తీసుకొని వస్తలేదు. వీ చార్జ్ దెమ్, వీ గివ్ దెమ్ దిస్. ఇప్పుడు ఒకప్పుడు నేను 10,000 రూపీస్ సోఫా అమ్ముతున్నాను మేడం, 311. సో 10,000 రూపీస్ సోఫా 311 ఎట్లా తయారవుతుంది అంటే వీ హ్యావ్ టు యూజ్ అ బేసిక్ వన్ ఓన్లీ. సో అంత బేసిక్ క్వాలిటీ పెడితేనే 10,000కి వస్తుంది. సో ఇప్పుడు ఒక 10,000 ఒక సీటర్ అమ్ముతున్నాం. సపోజ్ ఇప్పుడు ఇది ఒక సీటర్ అనుకోండి, 10,000 రూపీస్కి అమ్ముతున్నాం. దీంట్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంతే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇదే నేను 20,000 అమ్మిన అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ పెంచుతాం కానీ డబ్బులు కస్టమర్ దగ్గర దోచుకోలేము. దోచుకుంటే ఎక్కువ రోజులు మనం నిలబడలేము. ఈ రోజు కాకుండా రేపు అర్థమైపోతుంది మేడం. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు సర్వైవ్ ఇన్ దిస్ బిజీ మార్కెట్. ఈ మార్కెట్లో, ఇంత పెద్ద మార్కెట్లో దేర్ ఆర్ బిగ్ ఫర్నిచర్ స్టోర్స్. వాళ్ళందరికీ కాంపిటేటర్గా, అంటే కాంపిటేటర్ అనుకోలేను, బట్ వాళ్ళందరికీ అగెయిన్స్ట్గా నిల్చొని మనం ఫైట్ చేయాలి అంటే ఇట్స్ వెరీ టఫ్ జాబ్. బట్ వీఆర్ డూయింగ్ ఇట్, వీఆర్ సర్వైవింగ్. నాకు తెలిసి మా ఏరియాలో 20 షాపులు ఉంటాయి మా ఏరియాలో. లైక్ వెన్ యూ కమ్ టు కొండాపూర్, ఇట్స్ అ హబ్ మేడం. అది ఆ లైనే హబ్. అది సో ఆ లైన్లో మేము సర్వై కావడం, మాది ఇంకా సెకండ్ స్టోర్, డెడ్ ఎండ్ అది రూట్. అక్కడ సర్వై కావాలి అని అన్నప్పుడు ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ అస్. కరెక్ట్. సో అది ఎంత ఈజీ కాదు. సో సర్వై అవుతున్నాము అని అంటే
సమ్ గుడ్ థింగ్ ఇస్ దేర్ ఇన్ అవర్ క్వాలిటీ. అబ్సల్యూట్లీ, అన్డౌటెడ్లీ. సో అంటే మీరు ఇప్పుడు ఆన్లైన్ కూడా ఏమైనా పెడుతున్నారా? అంటే మీకు ఆర్డర్ వచ్చినప్పుడే చేయడమేనా, లేకపోతే ఓన్లీ ఆన్ ఆర్డర్, ఓన్లీ అంతే ఆన్ ఆర్డర్ బేసిసే చేస్తాం. ఎందుకంటే కస్టమర్ ఇవాళ రేపు ఎట్లుంటే ఎవ్రీబడి ఆర్ డిజైనింగ్. ఇప్పుడు ఇల్లు కట్టకముందే సోఫా ఎట్లా ఆలోచించేస్తారు, కలర్ ఏం కావాలి, సోఫా కలర్, కర్టన్స్ ఏం కావాలి, దే థింకింగ్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఐ డోంట్ వాంటెడ్ టు పుష్ దెమ్. అంటే ఈ సోఫానే ఉంది మేడం ఇదే తీసుకోండి అని కాదు, ఇది ఉన్న దీంట్లో ఎనీ మోడల్, ఎనీ కలర్ కాంబినేషన్, ఎనీ సైజ్ బి కస్టమైజ్. సో అట్లా చేసినప్పుడే దాని ఒక బ్యూటీ, లైక్ మీరు హ్యాపీగా ఉంటారు మేడం. ఇప్పుడు మీ ఇంట్లో ఒక బ్లూ కలర్ సోఫా కావాలి, మీరు వచ్చినప్పుడు షోరూంలో వైట్ ఉంది, సో యూ కెనాట్ కాంప్రమైజ్ నో. సో అప్పుడు మేము ఏం చేస్తాం, మీకు బ్లూ కలర్ సోఫా వీ డిజైన్ ఇట్ అండ్ గివ్ టు యూ. రైట్. ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని ఎవ్రీథింగ్ వి కస్టమైజ్. ఇందుకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరే వెళ్ళారా, లేకపోతే ఎవరన్నా అడ్వైస్ చేస్తే వెళ్ళారా? ఎలా జరిగింది? అంటే పవన్ కళ్యాణ్ సార్ని కలవడం ఆల్మోస్ట్ 3 times ఇన్ మై లైఫ్ టైం కలవడం. ఎలా అవకాశం వచ్చిందండి? ఫస్ట్ టైం నేను యూఎస్లో ఉన్నప్పుడు ర్యాలీ తీసినుండే. అంటే బేసిక్గా ఆయన ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్ మేడం. అంటే ఇది అదొక పిచ్చి అంతే, పవనిజం అనేది ఒక పిచ్చి. నేను అప్పట్లో కూడా కార్లో ఉన్నప్పుడు పోస్టర్లు పెట్టుకుని తిరుగుతుండే. కొత్త మూవీ వచ్చిందంటే పోస్టర్. ఇప్పుడు మా బీకేపీ ముంగట పోస్టర్ పెడుతుండే. ఇప్పుడు అప్పట్లో నాకు అది లేదు కాబట్టి మా కార్లో పెట్టుకున్నా, కారు నాది కాబట్టి. సో పోస్టర్ పెట్టుకొని తిరుగుతుండే. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీటింగ్కి వచ్చారు. సో మీటింగ్కి వచ్చినప్పుడు ఐ వాంటెడ్, నాకు ఏంటంటే అప్పట్లో నేను నా డబ్బులు లేవు, నేను ఎట్లన్నా వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి మేము గ్రూప్కి ఒక 15-20 days బిఫోర్ ఎంత ప్రిపేర్ అయ్యి కొన్ని కార్లు తయారు చేసుకున్నాం. తయారు చేసిన తర్వాత అక్కడ అందరూ లైన్ ఉండే. ఐ వెంట్ దేర్. అటు ర్యాలీ తీసిన తర్వాత ఇంట్రడక్షన్ ఇచ్చారు ఒక అబ్బాయి. సార్ పిలిచి, సార్ ఈ అబ్బాయి మొత్తం ర్యాలీ మొత్తం మాట్లాడారు అని అంటే, అంతే ఇట్లే అని అన్నారు. సో అప్పుడు గ్రూప్లో ఇంట్రడక్షన్ అయింది. బట్ నాకు ఆ గ్రూప్ ఇంట్రడక్షన్ ఇష్టం లేకుండే. నాకుంటే సపరేట్గా పర్సనల్గా మాట్లాడాలి, నాకు ఆయన చూస్తే నన్ను చూడాలి, ఆయన కళ్ళు నన్ను చూడాలి, నాతో మాట్లాడాలి, అరే ఏంది అనే క్వశ్చన్ రావాలి అనేది నా బ్రెయిన్లో ఎప్పుడు ఉండే. బట్ అది ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు. అంటే ఒక ఏమంటారు, నేచర్కి ఒక పవర్ ఉంటుంది అంటారు, వెన్ వీ థింక్ ఇట్ ఫ్రమ్ అవర్ హార్ట్. ఒక మనసు నుండి అనుకుంటే అది అవుతుంది. అది అయింది ఫర్నిచర్ నుండి. సో ఆయన క్యారవెన్లో సోఫా చేసినప్పుడు వి వెంట్ దేర్. ఆల్మోస్ట్ ఒక 1/2 hour డిస్కషన్ ఉండే అక్కడ, మొత్తం ఓవరాల్ క్యారవెన్ గురించి కావచ్చు, సోఫా గురించి. దెన్ నాకేమనిపించిందంటే ప్రకృతికి ఇంత శక్తి ఉందా, అంటే మనం అనుకున్నాం, మీరు మేనిఫెస్ట్ చేశారు, అది జరిగింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంత మంచి బ్యూటీ థింగ్, అంటే నాకు ఆయనతో మాట్లాడాలి అని నేను చూడాలనుకున్నది ఒక 1/2 hour జరిగింది అది. అండ్ హీ గేవ్ ఏ ఫోటోగ్రాఫ్, లైక్ ఫోటో ఇచ్చారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ద వే హీ వాజ్ టాకింగ్, వినడం కానీ, మేము మాట్లాడేది వినడం కానీ. సో ఒక మనిషి ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడేది వినడం కూడా గొప్పనే మేడం. సో వినేవాళ్ళు అంటే ఐ మెట్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్. ఆయనలో చూసింది, పవన్ కళ్యాణ్ గారిలో చూసింది, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కలవాలి అని అన్నప్పుడు లైన్లో నిల్చొని ఉండే. ఆల్మోస్ట్ 3 hours అయింది. సో అప్పటికే 3 hours ఎందుకు వెయిటింగ్ అని నాకు ఒక పాయింట్లో చిరాకు వచ్చింది. సో ఆయన ఉండే అలా సెక్యూరిటీ గార్డ్ ఉండి, సార్ ఏమైంది అంటే, ఆల్రెడీ చాలా సేపు వెయిట్ చేసిన అంటే, ఆయన ఉండి మీరు వెయిట్ చేశారు కదా ఒకసారి రండి అని ఇట్లా పరద తీసి ఓపెన్ చేసి చూపించాను. ఆయన అక్కడ నిల్చున్నాడు. సార్ మీరు ఎంతసేపు ఇట్లా కూర్చున్నారో, సార్ అంతసేపు నిల్చున్నాడు, అందరికి ఫొటోస్ ఇస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు సార్, అందుకే లేట్ అవుతుంది. మళ్ళీ పంపించాం. ఎక్కడ ఏపీకి వెళ్ళి కలిసారా? ఏపీయా. సో వెళ్ళిన తర్వాత నా ముంగట ఒక ఆల్మోస్ట్ 60-65 years ఏజ్ అయినా పేపర్స్ పట్టుకొని ఉన్నారు నా ముంగట. అయితే బేసికల్గా ఒక పొలిటీషియన్ అంటే నాలాంటి పట్టుకోవాలి. అంటే మేబీ నా డ్రెస్సింగ్ చూసో, లేకపోతే నన్ను అటైర్ చూసో, వీడు ఏదో బిజినెస్ మ్యాన్ అయ్యి ఉంటాడు అనే థాట్తో నాలాంటి పట్టుకోవచ్చు. కానీ ఆయన నన్ను వదిలిపెట్టేసి ఈయనతో మాట్లాడుతున్నారు. 3 years పెద్ద అయినా, 70 years పెద్ద అయినతో మాట్లాడుతున్నారు. దట్ ఆయన ప్రాబ్లం ఏంది అని వింటున్నాడు. ఆల్మోస్ట్ ఆయనకు ఒక 5-10 minutes టైం ఇచ్చిండు. ప్రాబ్లం ఏంది, ఎక్కడ ఏంది ప్రాబ్లం, వాళ్ళు సెక్యూరిటీని పిలిచి ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయండి ఆన్ స్పాట్. నేను విన్నా, అది నా కళ్ళారా చూస్తున్నా. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫేక్, అంటే ఇది అబద్ధం కాదు, అదంతా జరుగుతుంది నా కళ్ళ ముంగట్నే. కాబట్టి నేను ఎంత ఇన్న మనిషి నిజం. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ వాట్ ఎవ్రీబడి టోల్డ్ మీ అండ్ హర్డ్. పవన్ కళ్యాణ్ వచ్చి విన్నుండే. సో దెన్ నేను సర్ప్రైజ్ అయిపోయినా, అరే ఇంత నిజంగా నా ఇట్లుంటుందా, ఇంత మనిషి, అంటే హీజ్ ఆంధ్ర సీఎం నో, లేకంటే ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం. సో ఈ స్థాయిలో ఉండి కూడా ఆయన చెప్పే మాట వినడము అవన్నీ చేసిన తర్వాత మాతో మాట్లాడండి, మమ్మల్తో టైం ఇచ్చింది కొంచెం, లేకంటే ఆ మాట్లాడే విధానం కూడా వీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఒక మనిషిని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఆడికి మనం రీచ్ కాగలగాలి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే దట్స్ వెరీ ఎమోషనల్ జర్నీ మేడం. అది నా లైఫ్లో అదొక మెమొరబుల్, అంటే ఇక లైఫ్ టైం అనమాట, అచీవ్మెంట్ లాగా. సెకండ్ టైం ఎప్పుడు కలిసారు? సెకండ్ టైం అదే మన వారాహి, ఫస్ట్ టైం యూఎస్లో, సెకండ్ టైం వారాహి వెహికల్ అప్పుడు, తర్వాత మనం మళ్ళీ ఇక్కడ ఇది మన
డిప్యూటీ సీఎం అయినాక కలిసినండి. అందరూ ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ పెట్టుకొని బీకేపీ కూడా బిజినెస్ చేస్తాడు అని అంటారు. మేము అంటే ఆయన ఫోటో పెట్టుకునేది బాధ్యత కోసం. మన ఫొటోస్ ఉంటాయి మన స్టోర్లో. సో ఆ బాధ్యత ఐ ఆల్వేస్ సీ దట్ ఆ పేరు ఖరాబ్ కావద్దు అనే థాటే ఉంటుంది. సో బికాస్ దట్ ఈస్ అవర్ ఎథిక్స్, మోరల్స్ అనమాట. ఇంకా సో ద వే ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ అవుతుంటే తను మాట్లాడేది కూడా ఐ లిజన్ ఎవ్రీ వర్డ్. కార్లో వెళ్తేప్పుడు ఆ స్పీచ్ పెట్టుకొని వెళ్తారు. ఐ లిజన్ అంటే అవి విన్నప్పుడు ఇంకా మన పర్సనల్ గ్రోత్ ఎంత కావాలి, ఆ గ్రోత్ గురించి యూజ్ 100% దాంట్లో ఐ టేక్ ఇట్ యాజ్ అ గుడ్ థింగ్ ఫ్రమ్ హిమ్. అండ్ ఇది ఇప్పుడు బిజినెస్ బీకేపీ హోమ్స్ అప్పుడు స్టార్ట్ కాలేదు, అది ఎప్పుడో నేను చిన్నప్పుడు స్టార్ట్ అయింది. జానీ మూవీ ఉన్నప్పుడు నేను 8th 9th క్లాస్ ఉండే జానీ అప్పుడు, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు స్టార్ట్ అయిన ఏమో ఇష్టం అది. ఓకే ఓకే. సో అది అట్లా కంటిన్యూడ్ అంతే. మన దేవుడి దగ్గర సాక్స్ కాంట్రవర్సీ ఏంటండి? ఏం జరిగింది యాక్చువల్లీ అక్కడ? సో జనరల్గా నేను అంటే ఇన్విటేషన్స్ వస్తాయి మేడం, నేను జనరల్గా ఇన్విటేషన్ వెళ్ళను. ఎందుకు వెళ్ళానంటే ఒకటి వెళ్తే ఇంకో వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చి వీడియో పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వెళ్ళాను నేను. సో ఫస్ట్ టైం ఒక 10 మంది వస్తే సరే ఇవన్నీ కవర్ చేద్దామని వెళ్ళుండే. సో అక్కడ షూస్ ఇప్పినప్పుడు సాక్స్ ఉండే నాకు. సో అబ్బాయి ఉండి ఏం లేదన్నా ముంగట రాళ్ళు ఉన్నాయి వెళ్దాం నడువు అని అన్నాడు. అట్లా వెళ్ళిపోయి దేవుని దగ్గర కొంచెం ఆడ సెలబ్రేషన్స్ అవన్నీ జరిగిన తర్వాత వీడియో పెట్టినుండే. నెక్స్ట్ డే లేచి చూస్తే కింద నెగిటివ్ కమెంట్స్ ఘోరంగా తిరుగుతున్నారు. అసలు అంటే నువ్వు ఈ షూస్ వేసుకొని పోయినావు అంటారు. ఒకడు షూ అట్లా వేసుకొని పోతావు, ఇంకో అంటే వాళ్ళే క్వశ్చన్ వాళ్ళే క్లారిఫికేషన్. సో నేను షాక్ అయినా, అసలు ఏంద్రా బాబు షూ ఓడి వేసుకెళ్ళినాడు, నేను వేసుకెళ్ళిన సాక్స్ కదా, అయినా ఎందుకు అంత కాంట్రవర్సీ చేస్తారు. మా వైఫ్ ఫీల్ అయిపోయింది, అరే దీనికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి, నువ్వు మాట్లాడు దీని గురించి. ఏం మాట్లాడతా, ఏం చెప్తా, ఎవరికైనా ఏం చెప్తా, దాని మీద నేను ఇంకో వీడియో చేస్తే దానికి ఏదో నెగిటివిటీ వస్తుంది. సో దెర్ ఈస్ నెవర్ ఎండింగ్. ఐ డోంట్ వాంట్ టు టాక్. ఎందుకంటే వి బిలీవ్ ఇన్ గాడ్. సో ఒక ఏమంటారు, మా బీకేపీ స్టోర్లో మేము పెద్ద వినాయకుడు పెడతాం, చాలా మంచి సెలబ్రేట్ చేస్తాం. స్టోర్లో చెప్పులు వేసుకొని ఇవ్వండి నేను రానియను, అటువంటి నేను ఎందుకు వేసుకొని వెళ్తాను. సో దట్ ఈస్ మై మోరల్, అది ఎథిక్స్ అవి మనకి. సో అది నేను చెయ్యలేను, నేను చేస్తే నేను బాధపడాలి. ఇంకా నాకు పర్సనల్గా అన్న వీడియో డిలీట్ చేయి, అయ్యో నిజంగా కొంతమంది అనుకున్నారు దట్ షూజే అని. సో అన్న వీడియో డిలీట్ చేయొచ్చు కదా, నెగిటివ్ అవుతుంది. సాక్స్ షూ అనుకున్నారు ఎంతకి. సో నేను అది వీడియో డిలీట్ చేస్తే షూ అవుతాయి. కరెక్ట్. సో జనాలు దాని గురించి నిజమే అనుకుంటారు, సాక్స్ షూ అయిపోతుంది. ఎందుకంటే షూ కాబట్టి డిలీట్ చేసింది కదా అని అనుకుంటారు మేడం. సో దెన్ ఐ సెడ్ నో, ఐ వాంట్ డిలీట్ ఇట్, లెట్ దెమ్ పీపుల్ టాక్. వాళ్ళు మాట్లాడుకొని సరే మాట్లాడిన తర్వాత వన్స్ వి క్లారిఫైడ్. సో ఇప్పుడు మీరు అడిగారు, దట్ ఈస్ అ క్లారిఫికేషన్. అవునవును, అందుకే అడిగాను యాక్చువల్లీ. వన్స్ ఫర్ ఆల్ క్లారిటీ ఇచ్చేస్తే బెటర్ కదా అని చెప్పని. దట్స్ అ క్లారిటీ అంతే. కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం కదా, అది ఏ స్ట్రీమ్ లో ఉన్నా సరే, అది బిజినెస్ అయినా ఎంప్లాయ్ అయినా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కూడా పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 100% అది. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? So I take my wife everywhere. That's so nice. Maximum 60% of my life is surrounded by my wife. So ఈ రోజు స్కెడ్యూల్ ఉంది అని మా వైఫే చెప్తుంది. ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, నేను ఇది చేయాలి, ఈ వర్క్, ఇది సైడ్ విజిట్స్ ఇవి ఉన్నాయి. సో షీ ఈజ్ మై పార్ట్నర్. దట్స్ సో నైస్ రియలీ. ఐఎమ్ సో హ్యాపీ టు నో దట్ అండి. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను, వైఫ్ని వదిలేసి పార్టీలకు వెళ్ళిపోతారు. మా ఫ్రెండ్స్తో వెళ్ళాలి, నాకు ప్రైవసీ కావాలి అంటారు. వైఫ్ని వదిలేసి గుళ్ళకి వెళ్ళిపోతారు రోజులు. అసలు వీళ్ళు లైఫ్ పార్ట్నర్ని తీసుకెళ్లకుండా వీళ్ళకి ఏం ఎంజాయ్మెంట్ రా నాయన, అది ఏది శాశ్వతం, ఎందుకు గుర్తుపెట్టేవారని. నాకు కంఫర్ట్ ఇచ్చింది మా వైఫ్, బికాజ్ షీ అండర్స్టాండ్స్. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆ ఫ్రెండ్ జోనే ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి అట్లా వెళ్తుంది అనుకో, బాను అంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది, చెప్పొచ్చు. ఇప్పుడు అమ్మాయి బాగుంది కదా, ఈ అమ్మాయి బాగుండు కదా, అంటే ఆ డిస్కషన్ జరుగుతుంది మా మధ్యలో. ఇట్స్ నాట్ దట్ నువ్వు అమ్మాయిని చూస్తున్నావు ఎట్లాంటిది ఏమి ఉండదు. సో షీ నో మీ, వీడు మంచోడు, ఇడ చేంజ్ అయిపోయిండు అనే థాట్ లో ఉంటది కదా. సో షీ కంప్లీట్లీ ఇప్పుడు ఒక పెళ్ళి అయినప్పుడు స్టార్టింగ్ అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ అని. అదే క్వశ్చన్, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ. దాని తర్వాత వై డూ యూ లవ్ మీ సో మచ్, నన్ను ఎందుకు ఇంతలా ప్రేమిస్తూనే ఉంటుంది. ఇప్పుడు అయితే వి సరౌండెడ్ లైక్ దట్. నా బ్యాలెన్స్ అంటే నేను ఏమనుకుంటాను అంటే, పొద్దున్న లేవగానే వైఫ్ ఫేస్ చూసి తను నవ్వుతూ ఉంది, మనం ఇంటికి వెళ్ళినప్పుడు తను నవ్వుతూ రిసీవ్ చేసుకుంది, మనం ఎంబడి వచ్చినప్పుడు తను నవ్వుతూ సరౌండింగ్స్ అయింది. సో ఇవన్నీ జరిగినప్పుడు విల్ బి వెరీ హ్యాపీ. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఫస్ట్ వైఫ్తోనే స్టార్ట్ అవుతుంది. నిజంగా అంటే ఇట్స్ నాట్ ఫర్ అంటే అందరు బాయ్స్కి తెలిసిందే అది. I tell always that if a wife is happy, life is happy. There is no other question. Because మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు పైన ఎలుకలు తిరుగుతుండే, అటువంటి ఇంట్లో మేము ఉండే అనమాట, వేర్ వేర్ స్ట్రగ్లింగ్ స్టేజెస్. అయితే మేము పడుకొని పైన ఎలుకలు తిరుగుతుంటే రిషి సౌండ్ వచ్చిందా, పడుకో ఎలుకలే
అని అంటుండే రిషి. ఆ ఇంట్లో బల్లీలు ఉంటుండే. అంటే అటువంటి స్టేజ్ నుండి వీ కేమ్ అవుట్. సో అటువంటి స్టేజ్లో కూడా వీఆర్ హ్యాపీ. అది మొన్న ఒక వీడియో పెట్టినప్పుడు మేము తార్ కారు కొన్నప్పుడు ఒక వీడియో పెట్టిండే క్లిప్పింగ్ ఫస్ట్. సో అక్కడ పక్కింటి పిన్ని గారు వేసుకున్న గాజులు చూడని ఒక సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్కి మేము చేసినాం అనమాట అప్పుడు ఎప్పుడో వీడియో. సో దాంట్లో దాన్ని రిలేట్ చేసి మళ్ళీ మేము తార్ వీడియో పెట్టినుండే. నాకేమనిపించింది అంటే ఆ వీడియో చూసినప్పుడు వెంట్ త్రూ ఆల్ ద జర్నీ. ఇటువంటి ఇంట్లో మనం ఉండే కదా, ఇటువంటి దాంట్లో ఉండే కదా. అయితే మేము కర్టెన్స్ టీమ్ని ఆ ఇంట్లో ఉండమన్నాం. కర్టెన్స్ టీమ్ మొత్తము వేరే మీరు ఇటువంటి వర్క్ చేసుకోండి అంటే ఏ గర్మే కోనర్ అయితే సాబ్ అన్నాడు. అన్నప్పుడు మా డాడీ అన్న మాట ఏంటంటే ఈ ఇంట్లో మీ భాను సార్ 1 year ఉన్నాడు, మీకేంది ప్రాబ్లం అంటే అప్పుడు వాళ్ళు ఉన్నారు. భాను సార్ ఏ గర్మే అయితే అని అంటే వాళ్ళు అప్పుడు ఉన్నారు వాళ్ళు అనమాట. అంత హౌస్ అటువంటిది ఉండే. సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ, దేర్ వర్ నో కంప్లైంట్స్. సో లైఫ్ వాజ్ లైక్ దాట్. ఓకే, ఎక్కడ ఉన్నా కూడా హస్బెండ్ వైఫ్ ఆ రిలేషన్ మర్చిపోవద్దు. అండ్ ఇంత కష్టపడి చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి.